విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, అటువంటి విద్యను కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని మత్స్యకార నాయకులు పెనపోతు తాతారావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక ఏటమొగ పార్కు ఆవరణలో ఏటమొగ యూత్ డెవలపర్స్ ఆధ్వర్యంలో విద్యా అవగాహన సదస్సులు నిర్వహించారు. డివిజన్ సంబంధించి 10 మండలాల్లో ఉన్న 96 ఖాళీలకు 584 అభ్యర్థులకు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథులుగా ఉమెన్స్ కళాశాలలో పరీక్ష నిర్వహించగా 535 మంది ఎంప్లాయీస్ అధ్యక్షులు అద్దంకి వెంకటబాబు, రేషన్ డీలర్లుగా యూత్ డెవలపర్స్ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ చైర్మన్ పెనుపోతు రామకృష్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ పాలపల్లి మీనాబాబు పాల్గొన్నారు. ఆర్డీఓ ఎస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ చిన్ననాటి నుండి ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకున్నాక అంతటి ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదన్నారు. ప్రతిభ గల వారి విద్యా అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు హామీ ఇచ్చారు. అనంతరం ఏటమొగ యూత్ డెవలపర్స్ సభ్యులు రేకాడి శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 6 సంవత్సరాల నుండి తమ యూత్ అంతా కలిసి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సహించడంలో భాగంగా ప్రత్యేక కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకు ఎగ్జామ్స్ మెటీరియల్స్ ఉచితంగా పంపిణీ చేశారు. తదుపరి ప్రతిభ కలిగిన విద్యార్థులను మరియు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ ఐక్యవేదిక కోరంగి సభ్యులు సంగాడి రాంబాబు, వైదాటి నూకరాజు, ఏటమొగ యూత్ డెవలపర్స్ సభ్యులు రేకాడి వెంకట కుమారు, సంగాడి అంజీ, నాగరాజు, భీమరాజు, లక్ష్మణరావు, శ్రేణు, మాతరాజు, రవి, కామేశు, రాజు, నరసింహమూర్తి, ధర్మ అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యలో ఎటువంటి అవగాహన ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎలా చదువుకుంటే కనుక మనం ఉన్నత స్థానానికి వెళ్తాం, అండ్ విద్య కాకుండా వివిధ రంగాల్లో ఎలా రాణించాలి అన్న దానికోసం ప్రతి సంవత్సరం కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందండి. మేము గడిచిన 6 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 2019లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళు చదువు నుంచి డైవర్ట్ అవ్వకుండా చక్కగా చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్ళాలని, అలాగే చదువుకుంటే ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎటువంటి స్థానంలో వారు నిలవచ్చు, వాటి నుంచి ఎటువంటి అవకాశాలు పొందొచ్చు, ఓన్లీ ఉద్యోగాలే కాకుండా రకరకాల రంగాల్లో రాణించాలన్నా కూడా చదువు అనేది చాలా ప్రాముఖ్యత పోషిస్తుందండి. మనం రాష్ట్ర స్థాయికి వెళ్ళినప్పుడు ఒక భాష మాట్లాడాల్సి ఉంటుంది, నేషనల్ స్థాయికి వెళ్ళినప్పుడు ఒక భాష మాట్లాడాల్సి ఉంటుంది, అండ్ ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు ఒక భాష మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇలా చదువుకుంటే వీటన్నిటినీ కూడా నేర్చుకోగలరు. అండ్ రకరకాల రంగాల్లో రాణించినా కూడా వాళ్ళకి చదువు అన్నది ఉంటే కనుక ఎటువంటి ఫియర్ లేకుండా ముందుకు కొనసాగలరని చెప్పేసి అని అందరికీ తెలియజేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఏటమొగ యూత్ డెవలపర్స్ తరఫున మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరైతే మెంబర్స్ కనబడుతున్నారో మా గ్రూప్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారండి. వీళ్ళందరూ సహకారంతో, వీళ్ళందరూ తోడ్పాటుతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా పరోక్షంగా ఇక్కడికి రాలేక వాళ్ళ వృత్తిరీత్యా రాలేకపోయిన వాళ్ళందరూ కూడా మాకు సహాయం చేస్తున్నారండి. వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అండ్ ఈ కార్యక్రమంలో గతంలో మేము ఒక మాట ఇచ్చాం, ఎవరైతే ఉన్నత మార్కులు సంపాదిస్తారో వాళ్ళని పిలిచి సత్కరిస్తామని చెప్పాము. ఆ విధంగానే మేము ఇప్పుడు చేయడం జరిగింది. వాళ్ళని పేరెంట్స్తో సహా పిలిచి ఇక్కడ సన్మానించడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని, మునుముందు ఇంకా ఈ సంవత్సరం ఎంతమంది అయితే అత్యంత మార్కులు పొందే వాళ్ళు వచ్చారో దానికి డబుల్ రెట్టింపు అవ్వాలనేసని, మా కార్యక్రమం ఈ విధంగానే కొనసాగాలనేసని ఎవ్రీ ఇయర్ మా కార్యక్రమానికి సహకారం అందిస్తున్న మా మెంబర్స్ తోడ్పాటు ఎప్పుడూ మాకు ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. ఈ కార్యక్రమమే కాకుండా నెక్స్ట్ మా ఫ్యూచర్ ఆలోచన ఏంటంటే కనుక ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగాల విషయాల్లో చాలా ఆటుపోట్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి చదువు అయిపోయిన తర్వాత కోచింగ్
అటువంటి కార్యక్రమాలు అనేసి అన్నది నెక్స్ట్ చేయాలనేసి అనుకుంటున్నాం. ఒకరికి ఉద్యోగం ద్వారా నిలబడ్డారనేసి అంటే కనుక ఆ ఘనత అనేసి అన్నది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళు ఆ సహకారం అందించిన తర్వాత వాళ్ళు వాటిని గుర్తుంచుకుని ఇంకా ముందుకు వెళ్తారనేసి అని మేము వాళ్ళకి ఒక బిల్డింగ్ లాంటిది ప్రొవైడ్ చేసి, ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి కోచింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఒక బిల్డింగ్ అనేసి అన్నది ఏర్పడాలనేసి అని కోరుకుంటున్నాం. ఆ బిల్డింగ్ ఏర్పడితే ఆ బిల్డింగ్లో చాలామంది స్టూడెంట్స్కి కోచింగ్ క్లాసెస్ కానీ కంప్యూటర్ క్లాసెస్ కానీ వాటిని కండక్ట్ చేసి వాళ్ళు ఇంకా సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి 400 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారండి. వాళ్ళందరికీ కూడా మనం ఎగ్జామినేషన్ కిట్ పంపిణీ చేయడం జరిగింది.